పట్టించుకుంటానే లేడు కమిషనర్ కూర్చుంటే పోలీస్ కేసు చేస్తారట కదా. అంటే తొలగించాలి అని అంటే డంప్ యార్డ్ వెంటనే తొలగించాలి అని ఇక్కడి నుంచి డంప్ యార్డ్ వెంటనే, ఇక్కడి నుంచి చెత్త 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 డంప్ యార్డ్ వెంటనే, చెత్త డంప్ యార్డ్ వెంటనే, ఇక్కడ నుంచి చెత్త డంప్ యార్డ్ వెంటనే. నా పేరు గ్లోరియా, పూర్తిగడ్డ నివాసం. ఇక్కడ చెత్త ఇళ్ళ మధ్యలో వేస్తున్నారు. ఇళ్ళ మధ్యలో వేస్తే మాకు ఎంత దుర్వాసన వస్తుంది. ఈగలు ఎప్పుడు వస్తాయి? వర్షాకాలం వస్తాయి. ఇంత ఎండల గిట్లా ఉంటున్నాయి. అన్నం తినలేకపోతున్నాం, టీ తాగలేకపోతున్నాం. టీ తాగడ పెడితే దాని నిండా ఈగలు వాడుతున్నాయి. అంటే ఏంటి అసలు? అనారోగ్యం కాపాడుకోండి, ఆరోగ్యం కాపాడుకోండి, చెత్త వేయండి, తడి చెత్త పొడి చెత్త అని ఇంత ఎత్తులో మైకులు పెట్టి అరుస్తారు. మరి ఇదేంటి ద్వారాని? ఇది ఎప్పుడు క్లియర్ చేస్తారు? ఎన్నిసార్లు రాతపూర్వకంగా కూడా వాళ్ళకి మర్యాదపూర్వకంగా కూడా చెప్తున్నాం, దేనికి కూడా పట్టించుకుంటలేడు కమిషనర్. ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడినాం. ఆయన టుమారో అని అన్నాడు. ఆ టుమార్లు పోయి ఎన్నెన్నో మార్లు అయినాయి. ఒకడు కూడా ఇప్పటి వరకు ఏది లేదు. ఇప్పుడైతే ఇది చెత్త గంట తీసేయకపోతే రేపు 2 రోజులు టైం ఇస్తామండి. ఈ 2 రోజులలో ఈ చెత్త మొత్తం క్లియర్ చేయకపోతే ఖచ్చితంగా ఇక్కడ రాస్తారుకో భారీ ఎత్తున జరుగుతుంది. చెప్తాను కదా, మా ఆరోగ్యాలతోటి చెలగాట మాడద్దు. మరి ఏ దుష్ట శక్తులు అడ్డుకుంటున్నాయి ఆయనని పని చేయకుండా? ఆయన పనేంటి? ఎన్ని వచ్చినా కూడా ఆయన క్లియర్ చేయాలి. కమిషనర్ గారు బాధ్యత తీసుకోవాలి, బాధ్యత వహించాలి. మా ప్రాణాలతో ఎందుకు చెలగాటం ఆడదు? మేము హార్ట్ పేషెంట్లు, అస్తమా ఉంది, ఇన్ని అనారోగ్యాల పాలవుతున్నాం. మాకేమైనా జరిగితే మాత్రం ఆయన బాధ్యత. నా పేరు కవిత, సల్లం కవిత. ఇక్కడ ఇదే రైతు బజారాన్ని కట్టారు, కానీ డంప్ యాడ్ చేస్తున్నారు. దానివల్ల మొత్తము జనాలంతా పెళ్లివాడు మాది మస్తు వ్యవస్థ అవుతుంది. ముందట క్వార్టర్స్ ఉన్నాయి, జేమ్ ఆఫీస్ క్వార్టర్స్ ఉన్నాయి, కోర్టు ఉంది. ఎవరు నోరు తెరుస్తలేరు, మరి ఎందుకు అడుగుతలేరో తెలియదు. కోర్టు వాళ్ళు కూడా అందరు చూస్తారు, నాయకులు కూడా పోతుండ్రు వస్తుండ్రు రోడ్డు మీదనే. ఇంతమంది ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు, మున్సిపల్ ఆఫీస్లో జనాలంతా పోతుండ్రు వస్తుండ్రు. షాప్స్ ఉన్నాయి, అవి వీక్తాం ఇవి వీక్తాం అంటారు, కానీ నడి రోడ్డు మీద చెత్తేస్తారు. అదంతా కరెక్ట్. మొత్తం డంప్ యాడ్ చేసి అందరూ పేషెంట్ అయ్యి హాస్పిటల్ పాలవుతారు. ఎన్ని రోజులని ఊర్లోకి వెళ్తారు, అటు వెళ్తారు, ఇటు వెళ్తారు. ఇప్పటిదాకా ఎన్నిసార్లు అప్లికేషన్ ఇచ్చినాము, ఎన్నిసార్లు వచ్చినాము. ఎమ్మెల్యే గారు కూడా మొన్న వచ్చినప్పుడు కూడా చెప్పిండు, ఇంకా మళ్ళీ కలిసినాము, అన్నీ చేసినా కానీ ఎవరు వస్తలేరు. ఎందుకు అసలు? బెల్లంపల్లి నుంచి ఎమ్మెల్యే గారే కదా గెలిచింది, మరి కొంచెమైనా పట్టించుకోవాలి కదండి. నడి రోడ్డు మీద వేస్తూ ఉంటే మళ్ళీ తర్వాత ఇదే ఇప్పుడు కమిషనర్ గారు అయితే అన్నిటికీ ఇప్పుడు ఇండ్ల పనులు అయితే కడుతున్నాం కదండి, కరెంటు బిల్లు కడుతున్నాము,
మళ్ళీ ఇంటి బిల్లు కడుతున్నాం, అన్ని పంపుని కూడా కడుతున్నాం, అన్నీ కడుతున్నాం. పనులన్నీ కట్టినప్పుడు కనీసం మా కోసమైన ప్రజల కోసమైన ఇది ఇంతనే చేయాలి కదా. ఈ చెత్త తీసుకుపోయి బయట వేయాలి. ఇన్ని సంవత్సరాల నుంచి మేము పుట్టి పెరిగి ఉన్నాం కానీ ఎప్పుడు ఈ పరిస్థితి రాలేదు మాకు. ఇదే ఫస్ట్ టైం ఇట్లా జరిగితే ఎప్పటిదాకా మాకు ఇదే క్లియర్ చేస్తారో కొంచెం చెప్పాలి. లేకపోతే మేము రోడ్డు మీద ధర్నా చేస్తాం, మున్సిపల్ ఆఫీస్ ముందట ధర్నా చేస్తామండి. నమస్తే అండి, నా పేరు దాసరి విజయ. బెల్లంపల్లిలో మున్సిపల్ ఆఫీసులో అసలు ఆఫీసర్లు ఉన్నారా లేరా, పని చేస్తున్నారా లేదా, ఒక ప్రణాళిక ప్రకారం పనిచేస్తున్నారా, ఏ రకంగా చేస్తున్నారు? ఊరంతా చెత్త పేరుకపోయింది. ఊర్లో చెత్త అంతా వేసి ఇక్కడ సిటీ మధ్యలో వేస్తున్నారు, ఇండ్ల ముందు వేస్తున్నారు. చుట్టూ ఇండ్లు ఉన్నాయి, కోర్టు ఉంది, మెయిన్ రోడ్ ఉంది. ఈ ఇండ్ల ముందు చెత్త వేస్తున్నారు. ఎవరు చెప్పినా వినట్లేదు. ఎన్నిసార్లు అప్లికేషన్ ఇచ్చినా తీయట్లేదు. పెద్దల నుంచి ఇచ్చినాము, ఎవరు ఎమ్మెల్యే గారి నుండి ఇచ్చినాము. మేమందరం కూడా ఎన్నిసార్లు రిక్వెస్ట్ పెట్టినా కానీ ఆ చెత్త పెంట తీస్తలేరు. అది తీసి ఎక్కడ వేయాలని అడుగుతున్నారు. ఒక కమిషనర్కి సిటీ ప్లానింగ్ ఉంటుందా ఉండదా ఆయనకి ఎందుకు తెలియట్లేదు? మేం చెప్పాలా ఆయనకు? ఆయన ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు? సిటీలో ఎక్కడ చూసినా వాసనతోటి కంపు పట్టిపోయింది. మరి ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారు? జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు? ఎవరి కోసం పనిచేస్తున్నారు వీళ్ళు? మా ఇళ్ళల్లో చెత్త పోస్తే అందరం భరించలేక ఊర్లలో పోతున్నాం మేము, ఇల్లు వదిలేసి. మా పిల్లలు మేము అందరు కూడా అనారోగ్యం పాలయ్యి వాంతులు మోషన్స్ తోటి సతమతం అవుతున్నాము, హాస్పిటల్ పాలవుతున్నాము. కమిషనర్ దేనికోసం ఉన్నారు? చెత్తను తీసి ఎవరికి తెలియకుండా ఇంతకుముందు 30 ఏళ్ళ నుంచి కూడా ఎక్కడ వేస్తున్నారో కూడా మాకు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ కమిషనర్ వచ్చిన కాడ నుంచి ఇళ్ళలో చెత్త పేరుకపోయింది. ఊళ్ళో చెత్త అంతా తెచ్చి ఇళ్ళలో వేస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్టు? అందరి ప్రాణాలు తీయడానికి వచ్చిండా ఈ కమిషనరు? ఊరు శుభ్రం చేయడానికి వచ్చిండా? మేమందరం చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పటికి చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఆయనకు స్వయంగా వెళ్ళి తెలియజేయడం అయింది, అధికారులతోటి తెలియజేసినాము. ఏ రకంగా చేస్తే తీస్తారు? ఒక ప్రణాళిక ప్రకారంగా పనిచేసే అధికారులను మా బెల్లంపల్లికి ఇవ్వండి. ఇట్లా అడ్డదిడ్డంగా పనిచేసే వాళ్ళని ఇచ్చి మా ప్రాణాలు తీయకండి. అనవసరంగా మమ్మల్ని ఇంత చెత్త తెచ్చేసి ఇంతమందిని పరేషాన్ చేసుకుంటా ఇంట్లో ఉండలేక పారిపోతున్నాం ఊళ్ళకి. ఎన్ని రోజులు పోతాం మేము? ఇమ్మీడియట్లీ మాకు చెత్త తీసి ఇదంతా శుభ్రం చేసి ఇవ్వాలి. మాట్లాడుతున్నాం.